గురువుగారు ఇప్పుడు దోషాలు అంటూ ఉంటారు కదా! అందులో కుజ దోషం ఉంటే కొన్ని కొన్ని ఫలితాలు వస్తాయి అంటూ ఉంటారు కదా! ఇది వాస్తవమేనంటారా? అంటే కుజదోషం అనగానే అందరూ పెళ్లి గురించి మాట్లాడుతుంటారు. అంటే వివాహం ఆలస్యం అవుతుందని చెప్తుంటారు. హ్మ్. నేనేమంటానంటే మొన్న ఒక టీవీ ఛానల్ కూడా ఇదే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కుజదోషము అనగానే ప్రతి ఒక్కళ్ళు భయపడేది వివాహం 30 ఏళ్ళైనా కాలేదని చెప్పి భయపడుతుంటారు. కానీ హ్మ్. కుజదోషం అనేది శాస్త్రంలో ఎప్పుడు చెప్తుందంటే రజస్వలాపూర్వ వివాహం. అంటే మెచ్యూర్ అవ్వకముందు అమ్మాయికి పెళ్లి చేసే సమయం. ఓకే. అబ్బాయికి 11 ఏళ్ల వయసు ఉండాలి. అమ్మాయికి 8, 9 ఏళ్ల వయసు. అబ్బాయికి 8 ఉంటే అబ్బాయికి 10 ఉంటే అమ్మాయికి 8. హ్మ్. అమ్మాయికి 9 ఉంటే అబ్బాయికి 11. 2 సంవత్సరాల తేడాలోనే ఆ సమయంలో వివాహం చేశారు. రజస్వలాపూర్వం అంటదని రజస్వల అవ్వకముందు వివాహం చేయడాన్ని ఆ సమయంలో వివాహం చేసేటప్పుడు కుజుడు గనుక ఆయా దోషాలుంటే ఓ ఈ అమ్మాయి కుజదోషం ఉంది తొందరగా పెళ్లి అని చెప్పేసి భావన ఎక్కువగా ఉంటుంది. ఓకే. కుజదోషం ఉంటే రజస్వల అయితేనే తొందరగా అయిపోతే రజస్వల కాబట్టి వివాహం అట్ట చేయదని. అది వైదిక వివాహం. హ్మ్. ధర్మబద్ధమైన వివాహం. మనం ఓకే. చేసుకునేటువంటి ఇప్పుడు పెళ్లి చేసుకునేటువంటివి కూడా హ్మ్. కోర్స్ నా పెళ్లి రజస్వలాపూర్వ వివాహం అయింది. నాకు బాల్య వివాహం జరిగింది. ఓకే. నాకు 15 ఏళ్ల పెళ్లి, మా వాడికి 14 ఏళ్ల పెళ్లి జరిగింది. మా అక్కకి మాతో అందరికి కూడా బాల్య వివాహాలు మేమందరం హ్యాపీగా ఉన్నాం. 5 అన్నదమ్ములు మా అక్క. ఆరుగురం హ్యాపీగా ఉన్నాం. మాకు పిల్లలు, సంతానం. మా పిల్లలు హై లెవెల్‌లో ఉన్నారు. బ్రహ్మాండంగా ఉన్నారు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. అయితే ఇక్కడ మళ్ళీ ఎందుకు టాపిక్ ఎందుకొచ్చిందంటే వైదిక వివాహం అంటారు దీన్ని. ధర్మబద్ధమైన వివాహం అంటారు దీన్ని. అంటే హ్మ్. కన్యను అప్పుడే దానం చేయాలి. ఓకే. రజస్వల అవ్వకముందే కన్యాదానం చేయాలి. హ్మ్. సరే ఆ విషయాన్ని పక్కన పెడితే, ఆ సమయంలో వివాహం కాకపోతే కుజదోషం ఉంటే ఆ దోషం అప్పుడు చెప్పారు. హ్మ్. అంటే 9 ఏళ్ల లోపల పెళ్లి చేయకపోతే రయస్సులు అయిపోతుంది. దోషం ఏర్పడుతుంది. దానికి కుజదోషమే ప్రభావం అని. అటువంటి దోషం అని ఉండకుండా ఉండడానికి వాళ్ళు తొందరగా పెళ్లి చేయడం, లేదా దాన్ని శాంతి చేసుకునే అవకాశం ఉంది. హ్మ్. ఇప్పుడు దాన్ని అనుకరించుకొని 25 ఏళ్ళకి, 26 ఏళ్ళకి, 30 ఏళ్ళకి కూడా పెళ్లి కాకుండా 22 ఏళ్ళప్పుడు, 21 ఏళ్ళప్పుడు అమ్మాయిని మాడితే, "ఏంటి అప్పుడే పెళ్ళా నాకు? అదేమిటి? నేను అవును. ఇప్పుడే 21 చిన్నపిల్లని నేను." ఇదే 21 ఏళ్ల పిల్ల, ఇదే హ్మ్. 22 ఏళ్ల పిల్లవాడు హ్మ్. 4 ఏళ్ల క్రితం అంటే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో అమ్మాయిని ప్రేమించొచ్చు, అబ్బాయిని అవును. ప్రేమించొచ్చు, లవ్‌లో మునిగిపోవచ్చు. ఇవన్నీ మాత్రం అప్పుడు చిన్నపిల్ల చేస్తారు. గారు. అప్పుడు చిన్నపిల్ల కాదు, చిన్నపిల్లాడు కాదు. దే హావ్ మెచ్యూరిటీ. హ్మ్. ఇదే ప్రశ్న 25 ఏళ్ళకి అడిగినప్పుడు, ఈ అమ్మాయి వచ్చేసి పలానా అబ్బాయిని తీసుకొచ్చి, "ఈ అబ్బాయిని నేను తీసుకున్నానంటే, ఏం తెలుసు నాన్న చిన్నపిల్లవు" అంటే, "వాట్ ఈస్ థిస్? నేను చిన్నపిల్లేంటి? నాకు వయసొచ్చేసింది. ఐ నో ఎవ్రీథింగ్. నేను గ్రాడ్యుయేట్ నేను. నేను అవును. పీజీ చేశాను నేను. ఈ అబ్బాయి గురించి 5 ఇయర్స్ తెలుసుకుంటున్నా నేను. ఈ అమ్మాయి గురించి 5 ఇయర్స్ తెలుసుకుంటా నేను." ఏంటా హ్మ్. తెలుసుకునేది? హ్మ్. ఒక్కసారి నేను ప్రేమించే పిల్లగాడి యొక్క మేనమామ కొడుకు పేరేంటి అడుగు. ఈ ఓకే. పిల్ల మేనత్త వాళ్ళకి మనవడి పేరేంటి అడుగు. హ్మ్. చెప్తదా? మేనత్తకి ఇంటి పేరు అడుగు సడెన్‌గా దెబ్బకి తీసుకొచ్చి. చెప్పరు. ఏం తెలుస్తది అంటే ఏం తెలుస్తున్నారు వాళ్ళకి? హ్మ్. వాట్ ఇస్ ద మెచ్యూరిటీ యూ హావ్? ఏం మెచ్యూరిటీ ఉందని చెప్తున్నారు మీరు? దేనికి ఇంత కూడా ఇప్పుడు ఒకాయన వచ్చేసి ఈ కులం నుంచి ఆ కులంలోకి పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? దానికి నాకు అర్థం కాలేదు. ఎందుకు చేసుకోవాలట? రూలా హ్మ్. అదేమన్నా? ఓకే. కులాంతర వివాహాలు చేసుకోవాలంత రూల్ ఏం లేదు గదా! దాన్ని హ్మ్. ప్రోత్సహించాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు మతానికి, కులానికి మ అంటరానితనానికి నువ్వు మంచిగా మాట్లాడు. హ్మ్. అంటరానితనం మంచిది కాదు. అందరం కలిసి ఉండాలి. కలిసి భోంచేయాలి అనేటి ఓకే. నో ప్రాబ్లమ్. ఏదో బావుంది. నాకు నువ్వు చికెన్ తింటావమ్మా? నీకిష్టం. బాబోడు చికెన్ తింటున్నాడు. హ్మ్. వాడికిష్టం. కానీ ఆ చికెన్ తిన్న బాబోడు వచ్చి నన్నోడు చికెన్ పెడతా అంటే నేను తింటానా? నాకు వాంతికొస్తది మరి. అవును. అరే! నువ్వు ఎందుకంటున్నావు ఈ విషయాన్ని? మళ్ళీ ఏటో కింద కామెంట్ పెడతారు మనోళ్ళు. హిట్ టీవీకి కామెంట్స్ చాలా ఉంటాయి. మంచి కామెంట్స్. నువ్వు కామెంట్ చేయి. నేను కామెంట్ చేస్తా. ఆ హ్మ్. బాబు తిన్నాడు కాబట్టి మందు రేటు పెరిగిపోయింది, పంది రేటు పెరిగిపోయింది, నంది రేటు పెరిగిపోయింది అంటారు. గోమాంసం తింటున్నాడు, అది తింటున్నాడు చెప్తున్నారు మీరు. అట్లా తిన్నటోడు ఉంటే, నాలాంటోడు తినే దగ్గరికొచ్చేసి ఆ మాంసం నోట్లో పెడితే నాకు వాంతికి అవుతది. నాకు తినబుద్ధి కాదు. నాకొక మడి ఆచారం నాకు ఏడ్చింది. హ్మ్. నాకొక మడి మా వైదిక కుటుంబం. మేము వేద పండితులు మా తమ్ముళ్ళు. అంతా వేదంలో ఉన్నాం మేము. నాకు ఉన్నటువంటి నా కూతురు సంగీతము, నృత్యం, కూచిపూడిలో ఉన్నాం మేము. నిజమైనటువంటి బ్రాహ్మణ పుట్టుకని పుట్టాం. నిజంగా బ్రాహ్మణులుగా ఉన్నాం మేము. నేను ఓకే. కాదనట్లేదు. కాబట్టి దాని గురించి నేను ఎక్కువ గట్టిగా మాట్లాడతాను నేను. అరే! హ్మ్. నాకిష్టమైనటువంటి దాంట్లో నేనుండాలి కంఫర్టబుల్‌గా. ఇప్పుడు అవును. సపోజు ఏదో సినిమాలో కామెడీగా చూపించారు. ఆహ్, పతివ్రతల పేరు చెప్పానట. అంటే హ్మ్. వాడేటువంటి మండోదరి, అహల్య, అనసూయ, సీత అని చెప్పాడట. అనగానే విలన్ వచ్చేసి అంటే నీ అమ్మ పతివ్రత కాదా అడిగాడట. హ్మ్. నిజమే కదా! అవును. అంటే నీకు మహల్య, మండోదరి ఎవడో తెలవదు నీకు. నీ హ్మ్. తల్లి పేరు చెప్పొచ్చుగా ఫస్టు. అని అవును. అక్కడ వెటకారంగా అడిగినా అదే నిజం. ఇక్కడ నేను. నా తల్లి పతివ్రత అని ఫస్ట్ చెప్పుకుంటా నేను. నీ తల్లి హ్మ్. గురించి తెలవదా? నాకు సంబంధం లేదు ఆ విషయం. నాకు తెలియదు ఆ విషయం. హ్మ్. నీ తల్లి పతివ్రత అని నువ్వు చెప్పుకోవాలి తప్ప నేను చెప్పనుగా. అవును. నా తల్లి పతివ్రత అని గర్వంగా చెప్పుకోగలుగుతా నేను. ఎందుకంటే నా తండ్రి ఇలా ఉంటివాడు. నా తల్లి ఇలాంటిది. నా తల్లి పుట్టుక ఇలాంటిది. నా తండ్రి ఎవరితో ఇలా ఉండేది అనేది నేను గట్టిగా చెప్పుకోగలుగుతా. నా తల్లి పతివ్రత అని చెప్పుకోగలుగుతా నేను. అవును. అలాగే నా మతం కూడా, నా ధర్మం కూడా, నా కులం కూడా నేను గొప్పగా చెప్పుకోగలుగుతా నేను. అది నా ధర్మం. నాకు తల్లి లాంటి నా కులం, నా తల్లి లాంటి నా మతం. దాన్ని హ్మ్. ఇంకొక మతాన్ని నేను తప్పుగా మాట్లాడితే అది దోషం. నేను ఇంకో కులం గురించి మాట్లాడను, ఇంకో మతం గురించి తప్పుగా మాట్లాడను. నా ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే నేను ఏ కులంతోని మాట్లాడతా, ఏ ధర్మంతోని మాట్లాడతా నేను. ఓకే. నన్ను తప్పుగా మాట్లాడి, నా కులం గురించి తప్పుగా మాట్లాడి, నా గురించి మాట్లాడితే నేను అంతకు రెట్టించి మాట్లాడతా. నేను విత్ రూల్స్ ప్రకారం ఐపీసీ ప్రకారం మాట్లాడతా నేను. ఓకే. ఐపీ సెక్షన్ ప్రకారం మాట్లాడతా నేను.
నేను ఎవరిని నిందించాను, నన్ను నిందిస్తే ఒప్పుకోను నేను. కాబట్టి ఎలాంటిది మన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలు ఎలా ఉంటాను నేను. కాబట్టి ఏ ధర్మంలో ఆ ధర్మానికి అనుగుణంగా. ఇక్కడ మన ప్రస్తావన కుజదోషం గురించి. అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి జన్మ జాతకంలో కుజుడు దోషకారకుడైతే వివాహం అనేది తీవ్రమైన ఆలస్యాన్ని చేస్తాడనేది అబద్ధం. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకుని అబద్ధం. అది రజస్వలాపూర్వ వివాహానికి మాత్రమే సరిపోతుంది అది. కాబట్టి మనకు ఉన్నటువంటి విషయంలో కుజుడు దోషకారకుడు ఏం కాదు. అది మనమే దాన్ని వివాహానికి ఆటంకం చేసుకున్నాం. మనకి జీవితంలో 4 సార్లు 5 సార్లు వివాహ యోగం ఏర్పడుతుంది. 4-5 సార్లు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 4 to 5 టైమ్సే వస్తుంది అది వివాహ యోగ్యత. ప్రసారం రాదు. గురుబలం ఉన్నప్పుడే వస్తుంది. గురుడు చాలా బలంగా ఉన్నప్పుడు మాత్రమే, గురుబలం ఉన్నప్పుడు మాత్రమే అటువంటి యోగం ఏర్పడుతుంది. కాబట్టి తీసి చెప్పినా చెప్పు వాళ్ళకి, చూడని చెప్పు వాళ్ళకి. గురుడు అత్యంత యోగకారుడు కాబట్టి గురుబలం ఉన్నప్పుడే మాత్రమే ఆ గురుయోగం బలంగా ఉంటుంది. ఆ గురుడు ఎప్పుడైతే బలంగా ఉన్నప్పుడు వివాహ యోగ్యత ఏర్పడుతుంది. ఆ వివాహ యోగ్యత ఎప్పుడు ఏర్పడుతుంది? 18, అది ఇందాక చెప్పాను రజస్వలాపూర్వ వివాహం 9 నుంచి 11 సంవత్సరాల మధ్యలో మొట్టమొదటి వివాహ యోగం అది. అది ధర్మబద్ధమైంది. నువ్వు ఎంత సుప్రీంకోర్టు మొత్తుకున్నా ధర్మబద్ధమైన వైదిక వివాహం 9 to 11 ఇయర్సే. నువ్వు కాదు, ఇంకొకడొచ్చినా సరే చెప్తాం మేము. వైదిక వివాహం ధర్మబద్ధమైనది 9 to 11 ఇయర్స్ ఆడపిల్లకి, 10 to 12 ఇయర్స్ అబ్బాయికి ధర్మబద్ధమైంది. నువ్వు 9 ఏళ్ళ పిల్లలకి 30 ఏళ్ళ ముసలోని గడ్డమని చెప్పలా. ఏదో చిన్నపిల్లని ఏదో ముసుగేసి 70 ఏళ్ళ పక్కీని గడ్డమని చెప్పలా. అంత అబద్ధం అది. అలాంటివి లేవు. 9 ఏళ్ల పిల్లకి 11 ఏళ్ళ పిల్లవాడే ప్లస్ 18 ఏళ్ల పిల్ల వరకు ఈ అబ్బాయి అమ్మాయి దూరంగానే ఉంచుతారు, చదివిస్తారు. 18 ఏళ్ల వరకు అమ్మాయి 18 నిండే వరకు చదివిస్తారు. వీడికి 20 ఏళ్ళ చోటు నిండి చదువుకోవాల్సిందే. అది వేదమా, మంత్రమా, సోషలా, సైన్సా, ఇంగ్లీషా తర్వాత విషయం, చదువుకోవాల్సిందే. వీడికి 20, 18 తర్వాత కాపురాన్ని పంపిస్తారు. ఇది బద్ధమైనది. రెండవది, సైంటిఫిక్ గానే ఇటువంటి పెళ్లిళ్ళు మంచివి. సైంటిఫిక్ గా ఇటువంటి పెళ్లి మంచివి. తర్వాత సంతానం ఎప్పుడు వస్తున్న విషయం సైంటిఫిక్ గా తర్వాత మాట్లాడుకుందాం. మీరు గుర్తుపెట్టుకోండి, సార్ ఒక పెళ్లి అన్నారు కదా, ఆ పెళ్లి సైంటిఫిక్ ఎలా ప్రూవ్ చేయండి అని చెప్పి నన్ను అడగని చెప్తాను మీకు. రైట్. ప్రస్తుతానికి కుజదోషం గురించి మాట్లాడుకుందాం. ఈ కుజదోషం అనేది 9 to 11 మధ్యలో, తర్వాత 18 నుంచి 19 మధ్యలో వస్తుంది వివాహం టైం వచ్చేసి. తర్వాత వచ్చేసరికి 23 to 25 మధ్యలో వస్తుంది. 25 3 సార్లు అయిపోయింది. తర్వాత వచ్చే పెళ్లి 20 to 28 మధ్యలో వస్తుంది. ఇది లాస్ట్ ఫైనల్, 4th టైం ఇది. ఈ దాటిన తర్వాత 31 నుంచి 32 మధ్యలో వస్తుంది. ఆ వివాహం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి రెండవ వివాహం జరగవచ్చు, అంటే రెండవ భర్తనో, అంటే రెండవ పెళ్ళైన వాడో, రెండవ పెళ్ళి అమ్మాయో రావడానికి అవకాశం ఉంటుంది. ఇక 35 తర్వాత వచ్చినటువంటి, 38 తర్వాత వచ్చేటువంటి పెళ్లి బలం అంతా కూడా విధవ కావచ్చు, విధవ కావచ్చు. అంటే విధవ వివాహం అవచ్చు, విధవ వివాహం అంటే భార్య లేనివాడు కావచ్చు, భార్య ఉన్నది కావచ్చు, చనిపోయిన వాళ్ళు వస్తుంది, అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వివాహాలు ఉంటాయి. దీన్ని తీసుకుపోయి కుజదోషాన్ని ముడిపెట్టకండి. ఇది ధర్మబద్ధమైన వివాహాన్ని కొరకు మాత్రమే కుజదోషం. అది కూడా కుజుడు 7వ ఇంటే, 8వ ఇంటే, 2వ ఇంట ఉంటే, తర్వాత మనకి వేన్లో ఉంటే లగ్నము నుంచి, కాబట్టి దోషం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ దోష నివారణ కోసం చేసే పూజలు మనమే. 23 ఏళ్ళు పెళ్ళేసరికి అమ్మాయిల సరికి అప్పుడే పెళ్ళా, 23 ఏళ్ళకేనా అనేటువంటి వ్యక్తులు 25 ఏళ్ళు కొడితే 25 కదా సెటిల్ అవ్వాలి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెటిల్మెంట్? ఎప్పుడు సెటిల్ అవుతారు? చదువు సెటిల్మెంట్ అన్నారు, ఉద్యోగం సెటిల్మెంట్ అన్నారు, తర్వాత మొగుడు అంటే ఓన్ మొగుడా లేకపోతే అమ్మ తెచ్చే మొగుడా? ఇది నాకు, నేను డైరెక్ట్గా మాట్లాడతాను. ఏ మొగుడు కావాలి? 2 వైపు మొగుడు వచ్చిన తర్వాత ఇల్లు కావాలా? లైఫ్ సెటిల్మెంట్ అంటే ఏమిటి? మీనింగ్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెటిల్మెంట్? సెటిల్మెంట్ ఎక్కడ ఉండదు. అది రెగ్యులర్గా ఒక్కొక్క ఏమంటారు, మనకి వస్తూనే ఉంటే దాన్ని పూర్తి చేసుకోవాలి. ఒక ఇల్లు కొనగా అయిపోతారా మీరు, మీ ఆయన కలిపి? ఒక ఇల్లు చాలా మీకు? 2 ఇల్లు వద్దా మీకు? 2 ఇల్లు అంటే ఇల్లు, గృహం. మీ ఆయన ప్రకారం 2 ఇల్లు అంటే చిన్న ఇల్లు కాదని చెప్పండి, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇల్లు అనేది అంటే ఎక్కడ కూడా మనకి ఒక కోరికలకు అంత ఉండదు. సో సెటిల్మెంట్ అదే, కోరికలు ఆపే సెటిల్మెంట్ అయిపోయినట్టే. మన కోరికలు ఆగవు కదా. కాబట్టి ఈ కుజదోషానికి, ఈ వివాహ ఆలస్యానికి సంబంధమే లేదు. అలా అని చెప్పేసి కుజదోషం గురించి ఎక్కువగా థింక్ చేసి మీరు ప్రమాదంలో పడే అవకాశాన్ని వినియోగించుకోకండి. ఒకలాంటి దోషాలు ఎవరైనా ఉండి మీరు పూజలు చేస్తామని చెప్పినా సింపుల్ మీకు మీరే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోండి. కుజగ్రహ దోష నివారణకి కందులు దానంగా ఇవ్వండి. అనుకూలవంతమైనటువంటి వివాహం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే వేరే వాళ్ళ దగ్గర ఎలాంటి నివారణలు చేయించుకోవాలి? చెప్తున్నా, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవచ్చు మనం, కానీ అష్టమంలో కుజుడు కాబట్టి నీకు నష్టం వస్తున్న విషయంలో ఎక్కడ కూడా ఈ గ్రంథాలు చెప్పబడలేదు, ఎక్కడ చెప్పబడలేదు. దేవకేరళ గ్రంథంలో మకర రాశి వారికి, మేషరాశి వారికి, సింహరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, అలాగే మేషం, మిథునం, మీనము, ధనుసు లగ్నాల వారికి కుజదోషం అని చాలా చెప్పారు. దేవకేరళ గ్రంథం అనే దాంట్లో స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి దాని గురించి పెద్దగా కుజదోషం అనే బూచిని చూపించి వ్యాపారం చేసిన జ్యోతిష్కుల మాట నమ్మకండి. ఇది గుర్తుపెట్టుకోండి. కుజదోషం ఉందని మీకు తెలిస్తే మీ జన్మలగ్నంలో 7, 8, 12 2వ ఇంట కనుక కుజుడు ఉంటే అది కొంత దోషం అని చెప్పినప్పటికీ కూడా మీరే కుజుడి అష్టోత్తరం చదువుకోండి, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోండి, సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనం చేయండి, కందులు దానంగా ఇవ్వండి. అనుకూలవంతమైన వైవాహిక జీవనం తప్పకుండా ఉంటుంది, ఇందులో సందేహం లేదు. నేను మీ కిరణ్ శర్మగా చెప్తున్నా, ఇది నిజం. ధన్యవాదాలు. శుభమస్తు.